హాయ్ ఎవ్రీవన్. మనం ఫ్రాన్స్ తీసుకొచ్చినప్పుడు ఎంత నీట్గా క్లీన్ చేసినా కూడా స్మెల్ అనేది వస్తుంది కదండి. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే, ఒక కడాయిలో తగినంత వాటర్ పోసేసి, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసేసి, అందులోకి కొద్దిగా చెక్క లవంగాలు వేసేసి, మనం తీసుకున్న ఫ్రాన్స్ని అందులోకి వేసేసి అవి దగ్గర పడే వరకు ఇలా ఉడకబెట్టేస్తే మనకు నీసు వాసన అనేది అస్సలు ఉంటుందండి. ఇలా చేసుకున్న తర్వాత మనము కర్రీ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కర్రీకి కూడా నేను ప్రిపేర్ ఎలా చేయాలనేది చూపిస్తున్నాను. 5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసి, దాంట్లోకి కొద్దిగా గరం మసాలా, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు వేసేసి, అలాగే కొద్దిగా సాజీరా కూడా యాడ్ చేశానండి. ఆనియన్ కూడా కట్ చేసి అందులోకి వేసుకున్నానండి. ఆనియన్ వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి, అది పచ్చివాసన పోయిన తర్వాత అందులోకి ఫ్రాన్స్ అనేది వేసేసుకోవాలి. దాంట్లోకి తగినంత సాల్ట్, పసుపు, కారం అనేది యాడ్ చేసేసి అంతా ఇలా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి పక్కనివ్వాలండి. ఇలా దగ్గర పడిన తర్వాత టమోటా గ్రేవీ వేసేసి మొత్తం కలుపుకోవాలి. పైన కొత్తిమీరతో గార్నిష్ చేసేస్తే ఎంతో టేస్టీగా